హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్వేస్. ఈ వీడియోలో మనము కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ మనకు 3 డేస్లో ఎలా కవర్ చేయాలో తెలుసుకుందాం. మనకు కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్లో ఎంతగానో హెల్ప్ అవుతాయో డైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ నుంచి మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి కరెంట్ అఫైర్స్ నుంచి. ఇండైరెక్ట్గా మనం చూస్తే మెయిన్స్లో మనకు కరెంట్ అఫైర్స్ యాడ్ ఆన్ వాల్యూని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు కరెంట్ అఫైర్ని మనము ఎలా కవర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎనీ వన్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ని మనం పిక్ చేసుకోవాలన్నమాట. అది విజన్ ఐఏఎస్ కానీ, ఇన్సైట్స్ కానీ, వాజీరామ్ అండ్ రవి కానీ, ఫోరం ఐఏఎస్, దృష్టి, ఏదైనా ఒకటి మీరు పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్న తర్వాత మనము ఈ 3 స్టెప్ రూల్ని ఫాలో అవుతూ మనము ఆర్టికల్ని కవర్ చేస్తాం. ఒక ఆర్టికల్ని మనము ఫస్ట్ ఓవర్వ్యూ చూస్తామన్నమాట. ఓకే, ఓవర్వ్యూ అంటే ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆర్టికల్ని మనము చదువుతాం. వన్స్ చదివిన తర్వాత మనం ఏం చేస్తాం, స్టెప్ 2 వచ్చి హైలైటింగ్ మనం ప్రిలిమ్ బేస్డ్ అండ్ మెయిన్స్ బేస్డ్ అని 2 రకాలుగా మనము హైలైట్ చేస్తాం అన్నమాట. తర్వాత లాస్ట్ ఏంటంటే మనకు లాస్ట్ స్టెప్ 10:1 రూల్. అంటే 10 సెంటెన్సెస్ మనం చదివి అందులో నుంచి మనము 1 సెంటెన్స్ రాస్తామన్నమాట. అంటే ఈ 10 సెంటెన్సెస్ చదవగానే మనకు ఈ 1 సెంటెన్స్తో ఈ 10 గుర్తుకొచ్చేయాలి. సో ఈ రకంగా మనం ప్రతి ఒక్క ఆర్టికల్ని కవర్ చేయాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను ఇప్పుడు చూస్తాను. జనవరి 2025 మ్యాగజైన్ ఇక్కడ తీసుకున్నాము. వన్స్ మనం మ్యాగజైన్ ఓపెన్ చేయగానే మనకేం కనబడుతుంది, ఇండెక్స్ కనబడుతుంది కదా. ఇండెక్స్లో కానీ మనం ఇక్కడ చూస్తే పాలిటీ అండ్ గవర్నెన్స్లో మనకి ఇక్కడ ఏముంది, కోఆపరేటివ్స్ ఉంది. ఈ కోఆపరేటివ్స్ మనం ఇప్పుడు ఇందాక 3 స్టెప్ రూల్ చెప్పుకున్నాం కదా, ఆ 3 స్టెప్స్ని ఇందులో ఫాలో అవుతాం. ఇక్కడ ఉండే ఈ కలర్స్ని చూసి మీరు ఇప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మనం ఓవర్వ్యూ చూద్దాం. ఈ కలర్స్ ఏవి పట్టించుకోవద్దు, జస్ట్ వినండి. కోఆపరేటివ్స్ మనం ఓపెన్ చేయగానే మనకి ఏముంది, ఇంతకు న్యూస్లో ఎందుకు ఉంది అనే రీజన్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఈ రీజన్ ఏంటి, మనకు యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కలిసి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025ని ఇనాగ్రేట్ చేశారు. అందుకే ఇది న్యూస్లో వచ్చింది మనకు. ఓకే, సో ఏంటి అనేది, దాని గురించి ఏమి ఇనాగ్రేట్ చేస్తారో దాని గురించి ఇక్కడ ఇచ్చారు. దాని థీమ్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది మనకి ఇచ్చారు. తర్వాత మనకు కోఆపరేటివ్స్ 7 ప్రిన్సిపల్స్ అనేవి ఇచ్చారనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకేముంది, డెఫినేషన్ ఏంటి అండ్ దాని హిస్టరీ, కోఆపరేటివ్ మూవ్మెంట్ ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ఇండియాలో అది ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత దాని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి, గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏంటి అనేది మనకు ఇక్కడ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఇన్ ఇండియా, ఎన్ని రకాలు ఉన్నాయి ఇండియాలో అనేది చూస్తాము. తర్వాత మనకు కోఆపరేటివ్స్ బ్యాంక్ అంటే ఏంటి అనేది మనము ఇక్కడ చూస్తాము. తర్వాత మనకు ఇంకేమి ఇచ్చారంటే సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. ఓకే, సిగ్నిఫికెన్స్ తర్వాత ఛాలెంజెస్ ఇచ్చారు. ఛాలెంజెస్ తర్వాత మనకు ఇనిషియేటివ్స్ ఉన్నాయి అండ్ ఏమేమి మనకు వే ఫార్వర్డ్ ఏంటి. ఓకే, వే ఫార్వర్డ్ ఏంటి అనే దాని గురించి మనకి ఇచ్చారు. సో ఇప్పుడు చదివిందంట ఏంటి అంటే మనము ఒక ఓవర్వ్యూ చూసామన్నమాట. అంటే ఏమేమి ఇచ్చారు అనేది మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు మనము హైలైటింగ్ చూద్దాం. రెడ్ కలర్లో ఏదైతే ఉందో అదేంటంటే మనకు ప్రిలిమ్స్ బేస్డ్ అనమాట. బ్లూ కలర్లో ఏదైతే ఉందో అదంతా కూడా మెయిన్స్ బేస్డ్ అనమాట. సో ఇప్పుడు రెడ్ కలర్లో మనం చూస్తే ఏముంది ఇక్కడ అంటే మనకు ఇవి మనము ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము, రెడ్ కలర్లో ఏం పెట్టాలి, బ్లూ కలర్లో ఏం పెట్టాలి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ మీకు రావాల్సింది. ఇది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడైతే మీకు పీవైక్యూస్ మీరు బాగా తరోగా ఉంటారో అప్పుడు మీకు బాగా అవగాహన ఉంటుందన్నమాట. ఇది ప్రిలిమ్స్ని అడిగే క్వశ్చనా లేక మెయిన్స్కి అడిగే క్వశ్చనా. సో ప్రిలిమ్స్కి మనము ఎలాంటివి చూడాలి, మెయిన్స్కి ఎలాంటివి చూడాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు ఏం చేయాలి, పీవైక్యూస్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఒకసారి తరోగా చదవండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ కలర్తో మనము దేన్ని హైలైట్ చేయాలి. అంటే రెడ్తో హైలైట్ చేస్తే ప్రిలిమ్స్, మనకు బ్లూతో హైలైట్ చేస్తే మెయిన్స్ అని. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకు పీవైక్యూస్ అనేవి మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఈ హైలైట్ అనేది చేయగలం అనమాట. లేకుంటే మనకి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి ఏం చదివినా కూడా అవును ఇది ఇంపార్టెంటే అన్నీ ఇంపార్టెంటే అనిపిస్తాయి. మనం అన్నీ చదవలేం కదా. సో మనం ఏం చేయాలి, మనం చాలా స్మార్ట్గా ఆలోచించి మనము ఈ పీవైక్యూస్తో మనము ఈ సెగ్రిగేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, పీవైక్యూలో మామూలుగా ఎక్కువగా చూస్తే థీమ్ ఏంటి అని అడుగుతారు బాగా. ఓకే, థీమ్ తర్వాత దాని హిస్టరీ ఏంటి, హిస్టరీలో మనకు ఈ ఇయర్ కానీ దాని తర్వాత ఎక్కడ హోస్ట్ చేస్తారు, ఫస్ట్ టైం ఎక్కడ హోస్ట్ చేశారు, ఇండియాలో అది మనకు
ఈ థీమ్ ఏదైతే ఉందో అది ఇండియాలో మనం ఎలా చెప్తాము, ఓకే, సహకార సే సమృద్ధి ఇక్కడ, ఓకే, ఇండియాలో ఎలా చెప్తాము, ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ యాక్ట్ ద్వారా స్టార్ట్ అయింది, ఇక్కడ కోఆపరేటివ్స్ క్రెడిట్ సొసైటీ యాక్ట్ 1904తో మనకు ఇండియాలో స్టార్ట్ అయింది. కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది దీనికి అంటే 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011లో మనకు కాన్స్టిట్యూషన్ స్టేటస్ వచ్చింది. ఇంకా మనకు ఫండమెంటల్ రైట్ కని చూస్తే ఆర్టికల్ 19 క్లాజ్ 1 అండ్ సబ్ క్లాజ్ సి. డైరెక్టివ్ ప్రిన్సిపల్ వచ్చి ఆర్టికల్ 43 సబ్ క్లాజ్ బి. ఓకే, ఇలా మనము కాన్స్టిట్యూషన్ స్టేటస్ అంటే ఇవి ప్రిలిమ్స్ బేస్డ్గా, ప్రిలిమ్స్కి మనకు ఇవి అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే ఏ లిస్ట్లో ఇది పడుతుంది అంటే మనకు యూనియన్ లిస్ట్లో ఏమో ఎంట్రీ 44, స్టేట్ లిస్ట్లో కానీ చూసినట్లయితే ఎంట్రీ 32లో మనము ఇవి చూడొచ్చు అనమాట. సో ఇలాంటివి మనకు ప్రిలిమ్స్లో అడుగుతారు. ఇంకొకటి ఉంది చూడండి ఇక్కడ, కోఆపరేటివ్ బ్యాంక్స్ అని. ఈ అండర్లైన్ ఏవైతే చేశానో ఈ వీటి బేస్డ్ మీద మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో మనకు ఉందన్నమాట. అందుకే ఇవి నేను ఇక్కడ హైలైట్ చేశాను. కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి కూడా మనకి ఎగ్జామ్లో వచ్చింది. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఏదైతే ఉందో ఇది మనకు వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అనమాట పీవైక్యూస్లో. ఓకే, సో ఇలా మనము పీవైక్యూస్ని చూడాలన్నమాట. అర్థమైందనుకుంటా పీవైక్యూస్ని మనము ఎలా సెగ్రిగేట్ చేయాలో, ఈ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ని మనము ఎలా తీసుకోవాలో. నెక్స్ట్ మనం చూస్తే మెయిన్స్ బేస్డ్. మెయిన్స్ కానీ మనం చూసినట్లయితే ఫస్ట్ డెఫినేషన్. ఓకే, డెఫినేషన్ ఏంటి, కోఆపరేటివ్స్ అంటే ఏంటంటే మనకు ఒక వాలంటరీ గ్రూప్ అని చెప్తాము. వాళ్ళు ఏంటంటే ఒక షేర్డ్ ఎకనామిక్ గోల్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి అన్నమాట, ఒక కామన్ గోల్ అనేది వాళ్ళకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది ఎందుకు ఉంది అని అంటే మనకు ఈ సోషల్ కోజెన్ని స్ట్రెంథెన్ చేయడానికి, ఎంపవరింగ్ సొసైటీ, ఇంకా ప్రమోటింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ వెల్త్లో ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో దాన్ని తగ్గించడానికి, ఇంకా మోరల్ వాల్యూస్ని పెంచడానికి కూడా మనకు ఈ కోఆపరేటివ్స్ అనేవి యూజ్ అవుతాయి. మరి దీని ఛాలెంజెస్ ఏంటంటే గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఆపరేషనల్ ఫంక్షనల్ ఇష్యూస్ అని మనం చెప్తాము. సో కీ ఇనిషియేటివ్స్ ఏం తీసుకుంది మనకు గవర్నమెంట్ అంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది 2021లో ఫామ్ అయింది. ఇంకా నేషనల్ కోఆపరేటివ్ పాలసీ మనకు ఒకటి ఫామ్ చేశారనమాట గవర్నమెంట్. ఇంకా మనం ఇక్కడ చూస్తే ఈ వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్, ఓకే, ఇది ఒకటి పైలట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మార్గదర్శక ప్లాన్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఈ కోఆపరేటివ్స్ అన్నీ కూడా వాటి డేటాబేస్ని ఒకటి కలెక్ట్ చేయడం జరిగింది నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ దగ్గర. ఓకే, ఇలా మనము ఇనిషియేటివ్స్ అంటే మెయిన్స్కి మనము ఇలా సెగ్రిగేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే మరి ఇప్పుడు ఫర్దర్గా ఏం చేయాలి, వే ఫార్వర్డ్ ఏంటి అనేదంటే మనకు స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కావాలి, ఇంకా ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఉండాలి, కెపాసిటీ బిల్డింగ్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి. ఇదంతా కూడా ఏంటి మనకు మెయిన్స్ బేస్డ్. సో మనం ఇప్పుడు చాలా ఎక్కువ చదివాం కదా ఇక్కడ. సో ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలా అంటే ఒకవేళ మనకు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక ఇండెక్స్ చూసాం కదా, ఇండెక్స్ మీరు ఏం చేస్తారంటే ఈ ఇండెక్స్ పేజెస్ని కాపీ తీసుకోండి. 2 పేపర్స్ ఉంటుంది ఇండెక్స్. ఓకే, ఈ 2 పేపర్స్ని కూడా మీరు కాపీ తీసుకొని వెనకాల ఇంకో 3 to 4 పేపర్స్ని ఖాళీ పేపర్లను పెట్టండి. సో ఇక్కడ నేను ఇండెక్స్ తీసుకున్నాను, ఈ ఇండెక్స్ కింద ఒక ఖాళీ పేపర్ పెట్టాను. సో ఈ ఖాళీ పేపర్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందాక మనం కోఆపరేటివ్ చదువుకున్నాం కదా, సో ప్రిలిమ్స్కి సంబంధించి ఇక్కడ ఏమేమి ఎంత రాయాలో నేను అంతే రాసుకుంటాను అనమాట. నాకు ఎంత అవసరమైతే అంతనే. కోఆపరేటివ్స్ ఏంటి, ఏ ఫండమెంటల్ యాక్ట్ కింద ఉంది, ఓకే, అమెండ్మెంట్ యాక్ట్ కింద ఉంది, ఇంకా ఎఫ్ఆర్లో ఏ ఆర్టికల్ ఉంది, డిపిఎస్పిలో ఏ ఆర్టికల్ ఉంది, లిస్ట్లో మనం యూనియన్ అండ్ స్టేట్లో మనకు ఏముంది, అండ్ దీని యాక్ట్ ఏంటి, 1900 యాక్ట్లో ఇది ఇంట్రడ్యూస్ అయింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో మనము కోఆపరేటివ్ బ్యాంకింగ్ మనం చూస్తాము. ఓకే, అంతే. ఈ కొంచెం మాత్రమే ప్రిలిమ్స్కి సంబంధించి. ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్ ఆర్టికల్స్ అనమాట. ఏవైతే ఈ 10-year నీతి ఆయోగ్, లోకాయుక్త, ఎలక్షన్ కమిషన్, ఇంటర్నెట్ షట్డౌన్, ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ. నీతి ఆయోగ్, లోక్పాల్, ఎలక్షన్ కమిషన్, ఇంటర్నెట్ షట్డౌన్. సో ప్రిలిమ్స్కి సంబంధించి ఎంటైర్ పాలిటీ నేను చదివేది కొంచెం మాత్రమే అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, ప్రిలిమ్స్కి సంబంధించి రాసుకున్నాం. మెయిన్స్కి మరి మనం ఎలా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ డెఫినేషన్ అనేది రాయాలన్నమాట. ఇంట్రడక్షన్ అనేది మనకి ఎప్పుడు కూడా చాలా బాగా ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే
ఈ కరెంట్ అఫైర్లో మనము మెయిన్స్ బేస్డ్ డెఫినేషన్ మనం తీసుకుంటాం అనమాట. కోఆపరేటివ్ అంటే ఏంటనే డెఫినేషన్, తర్వాత సిగ్నిఫికెన్స్, ఛాలెంజెస్, వే ఫార్వర్డ్. సో ఈ 3 కూడా మనము ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఏవైతే మనకు సబ్ హెడింగ్స్ ఇచ్చారో ఆ సబ్ హెడింగ్స్ మనం పెట్టుకుంటాం. సిగ్నిఫికెన్స్ ఏంటి మనకు సోషల్ కోహెజన్, ఎంపవరింగ్ సొసైటీ, ఇంకా ప్రమోటింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, మోరల్ వాల్యూస్. ఛాలెంజెస్ కానీ చూస్తే మనకు గవర్నెన్స్, లిమిటెడ్ రీచ్, ఆపరేషనల్ ఫంక్షనల్ ఛాలెంజెస్. వే ఫార్వర్డ్ మనకేం కావాలి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కావాలి, ఇంకా ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఉండాలి, కెపాసిటీ బిల్డింగ్, ట్రాన్స్పరెన్సీ. ఇనిషియేటివ్స్ కానీ మనం చూసినట్లయితే మనకి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సహకార్త సమృద్ధి, ఇంకా మార్గదర్శక ప్లాన్, డేటాబేస్, ఓకే, లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్, అంతే. సో ఈ మొత్తం కూడా మనకు చదవాల్సిన అవసరం లేదు, కానీ ఈ కొంచెం ఈ ఏవైతే సబ్ హెడింగ్స్ ఉన్నాయో ఇవి చదవగానే మనకు మిగిలింది కూడా గుర్తొచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇలా మనము మెయిన్స్ బేస్డ్గా ఒక బుక్లో రాసుకోండి, ప్రిలిమ్ బేస్డ్గా ఒక బుక్లో రాసుకోండి. ఎందుకంటే మనకు మంత్లీ మ్యాగజైన్ ఎంత లేదన్నా కూడా 100 పేజెస్ పైనే ఉంటుంది. ఓకే, 100 యావరేజ్గా తీసుకుందాం. మనము 12 months అనుకోండి. ఓకే, అంటే 1200 పేజెస్ చదవాలి. ఓకే, 1200 పేజెస్ మనం రివైజ్ చేయలేం కాబట్టి ఇలా మనము క్రిస్ప్గా షార్ట్గా నోట్ రాసుకుంటే మనము 40 to 50 పేజెస్లో 12 monthsది కవర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఏవైతే ఈ 3 step రూల్ ఏదైతే ఉందో ఈ 3 step రూల్ని ఫాలో అవుతూ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ని కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏం చేయాలంటే 3 daysలో, ఓకే, 3 daysలో డైలీ మనము 8 hours ఇవ్వాలన్నమాట 3 daysకి. ఓకే, మార్నింగ్ 4 hours ఇవ్వండి, ఈవినింగ్ 4 hours ఇవ్వండి. అలా మీరు 3 days కూర్చున్నారు అనుకోండి, ఒక మంత్లీ మ్యాగజైన్ని మీరు ఖచ్చితంగా కవర్ చేయగలరు. ఓకే, సో I hope this video is helpful to you. Thank you for watching.